Please subscribe Telugu 7 Media. ఈ నెల 26 నుండి 29 వరకు ఏఐటీసీ రాష్ట్ర 18 మహాసభలు పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరుగుతున్నాయి. ఈ మహాసభల ప్రారంభ సూచనగా 26వ తేదీన వేలాది మందితో ఉద్యోగుల కార్మికులతో మహా ప్రదర్శన బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకి ఏఐటీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు. మహాసభ జయప్రదం కోసం, బహిరంగ సభ జయప్రదం కోసం 50 మంది కార్మికవర్గం పెద్ద ఎత్తున తిరుపతి తలరావాలని చెప్పేసి పిలుపుడు జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు ఎవరైతే మధ్యాహ్న భోజన వర్కర్లు ఉన్నారో, అంగన్వాడీ, ఆశ తదితర స్కీమ్ వర్కర్లకు సంబంధించి వాళ్ళందరికీ సంబంధించి నెలకి 26 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎన్ఎంఆర్లని రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే 12వ పిఆర్సీని కమిటీ వేసి కమిటీ అమలయ్యే లోపల ఐఆర్ని 30% ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ 4 లేబర్ కోడ్లు రద్దు వరకు జరిగే ఆందోళన కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఐక్య ఉద్యమానికి ఏఐటీసీ రాష్ట్ర మహాసభ శ్రీకారం చుట్టున్నది. కావున రాష్ట్ర మహాసభ జయప్రదానికి ఈ జిల్లాలో ఉన్న కార్మిక వర్గము, అలాగే ఏఐటీసీ అభిమానించే ప్రజా సంఘాలు అన్ని కూడా మహాసభ జయప్రదానికి సహాయ సంఘాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రాష్ట్ర 18వ మహాసభలో ఈ నెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుపతిలో జరగబోతా ఉన్నాయి. మహాసభల ప్రారంభం సందర్భంగా 26వ తేదీన గొప్ప కార్మిక ప్రదర్శన మరియు బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ ప్రదర్శన బహిరంగ సభలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐటియుసి ఏలూరు జిల్లా సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తా ఉంది. భారత కార్మిక వర్గం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని హరించి వేస్తా ఉంది. 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చారు. మరోవైపు 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెట్టి 12 గంటలకు మార్చి కార్మిక వర్గం మీద శ్రమ భారాన్ని పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అడుగుజాడలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా పని గంటలను పెంచి కార్మికులని ఇబ్బందులు పెడతామన్నారు. అలాగే మహిళలు కూడా నైట్ షిఫ్ట్ లో పనిచేయాలనే నిబంధన పెట్టారు. వీటికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరగబోయేటువంటి మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం ప్రతిఘటించేందుకు, ఐక్య ఉద్యమాలను నిర్వహించేందుకు ఈ మహాసభలో దోహదపడతాయి. కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రజానీకానికి తెలియపరుస్తూ ముగిస్తుంది. కాంట్రాక్ట్ సిబ్బంది పర్మనెంట్ చేయాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని